యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము ఆఖరి లైన్ చదువుదాము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా ప్రవక్త ఆయన పొందిన దెబ్బల గురించి మనకు ప్రవచించాడు. అది మన సువార్తలలో, అనేక సువార్తలలో మనము చూస్తాము. యేసుప్రభు వారు శ్రమపడినది మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ కూడా సువార్తలలో రాశారు. 700 సంవత్సరాల తర్వాత యెషయా ప్రవచించిన ఈ గ్రంథము రాసిన తర్వాత, అది 700 సంవత్సరముల తర్వాత యేసుప్రభు వారు పొందిన దెబ్బలు, గాయములు, శ్రమల గురించి మన సువార్తలలో మనము చూస్తాం. ప్రియులారా, ఇలాగ మనం చూసినప్పుడు ఆ యొక్క స్వస్థత అనేది 2 రకాలు ఉన్నది. అది ఒకటి శరీర స్వస్థత, మరి ఒకటి ఆత్మీయ స్వస్థత. ఆ 2 నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విమోచించినట్లు మనము చూస్తున్నాము. విమోచించాడు. అది ఎలాగంటే మనము చూద్దాం. ప్రియులారా, మనము ఇక్కడ చూసినప్పుడు ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1 నుండి 6, 1వ అధ్యాయము 6వ వచనంలో మన యొక్క స్థితి అక్కడ కనబడుతుంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ చూసినప్పుడు మన యొక్క స్థితి ఎలాగుందంటే, పాపములతో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పచ్చి పుండ్లు అని గాయములు అని మనము చూస్తున్నాం. మన యొక్క స్థితి అలాగున్నప్పుడు మన స్థితి ఎలాంటిది ఉందంటే, మన పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, తర్వాత కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, కానీ అవి బొచ్చు వలె తెల్లగా చేయబడ్డాయి అని మనము చూస్తున్నాం. అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ద్వారా మనకు ఆ యొక్క విమోచన కలిగింది అని మనము చూస్తున్నాం. ప్రియులారా, తర్వాత మన ఫిజికల్ హీలింగ్ ఎలా జరిగింది అని మనము ఒకసారి చూసినప్పుడు మనము ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి మనము చూస్తామండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ చూసినప్పుడు ఆయన ఎలాగో స్వస్థపరిచాడంటే, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని యెషయా గ్రంథంలో ప్రవచించిన విధానంగా ఇక్కడ మత్తయి సువార్తలో మనము అదే సేమ్ థింగ్ రిపీట్ అయింది. అందువలననే ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఏదైతే రాయబడిందో ఇక్కడ మనము మత్తయి సువార్తలో చూస్తున్నాం. ప్రియులారా, ఆయన ఫిజికల్ హీలింగ్ ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఇవన్నీ చేశాడు. ప్రియులారా, అక్కడ ఒకసారి ఫిజికల్గా హీలింగ్, శరీర స్వస్థత ఎలాగో కొంతమంది మనము చూస్తాము సువార్తలలో. ఒక ఉదాహరణకు ఒకటి చూద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి ఉన్నాయి. 11 నుంచి 16, 17 వచనాల వరకు మనము చదువుకుందామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి.
ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులు కారా, ఆ 9 ఎక్కడ అని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేం గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగులు వచ్చి ఆయన ఎదురుగా వచ్చి స్వస్థపరచమని అడిగినప్పుడు, కోరినప్పుడు కరుణించు అని బిగ్గరగా కేకలు వేసిరి అని మనం చూస్తున్నాం. కరుణించమని చెప్పినప్పుడు ఆయన కరుణ, దయ, జాలిగలవాడు గనుక మన ప్రభువు, మీరు వెళ్ళండి యాజకులకు కనపరచుకోండి, మీరు శుద్ధులైతారు అని చెప్పినప్పుడు దారిలో వెళ్తుండగానే వారు శుద్ధులైనట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు శుద్ధులైనప్పుడు ఒకడు అది గ్రహించి, వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. ఇక్కడ ఆ యొక్క ఎవరైతే శుద్ధులయ్యారో 10 మందిలో ఒకడు మాత్రం వెనక్కి వచ్చి దావీదుకు పాదముల యొద్ద సాగిలపడెను అని మనం చూస్తాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచి ఆయన పాదముల యొద్ద సాగిలపడు అంటే కృతజ్ఞత పొందినవాడు కనుక కృతజ్ఞుడు ఆయన ఏం చేశాడంటే సాగిలపడి నమస్కారం చేసి పూజించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. మనం కూడా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఎన్నో స్వస్థతలు అనుగ్రహించాడు. దాన్ని గుర్తు చేసుకొని మనము ఆరాధించాలి, ఆయన యొద్ద పాదముల యొద్ద పడి సాగిలపడాలి అని మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఇది ఒక ఫిజికల్ శరీర సంబంధమైన స్వస్థత గురించి. మరియు ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలాగూ అని మనము చూసినప్పుడు ఇర్మియా గ్రంథంలో మనము ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో మనము 8వ అధ్యాయము 22వ వచనము చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములు 22వ వచనంలో, గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది అని మనం చూస్తున్నాం. మరొక మాట ఇదే ఇర్మియా గ్రంథంలో 46వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 46, 11వ వచనంలో మనం చూద్దాం. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట ఎలా, వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. పైన మనం చూసినట్టు గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పాప జీవితంలో ఉన్నారు, ఆ యొక్క అతిక్రమములు చేసి దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవునికి విరుద్ధంగా ఎన్నో పాపకార్యాలు చేశారు, విగ్రహారాధన చేశారు, బలులు అర్పించారు, ఇవన్నీ దేవతలకు బలి అర్పించారు, ఇవన్నీ చేశారు. దేవునికి విరుద్ధంగా ఇలాంటి పాపములు చేసినప్పుడు ఈ యొక్క ప్రవక్త అంటున్నాడు, మీరు ఆ యొక్క మార్గం నుండి రండి, సరైన మార్గానికి రండి. గిలాదిలో గుగ్గిలం ఉంది అంటే మన ప్రభువుని సూచిస్తుంది. యేసు ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు, తిరిగి రండి అని చెప్పి. ఎక్కడనూ మీకు స్వస్థత కలగదు, కేవలము గిలాదులో గుగ్గిలము వల్లనే ఆ యొక్క స్వస్థత ఏర్పడుతుంది అని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను చూచి ప్రవచించాడు. ఆ యొక్క గిలాదులో గుగ్గిలం ఉంది, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, మీకు చికిత్స కలగదు అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి అలాగే చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఉంటుండగా ఇది మనకు సూచిస్తుంది, అన్యులమైన మనకు కూడా ఇది సూచిస్తుంది. ఎలాగంటే మనము ఎన్ని చేసినా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు నిజమైన స్వస్థత, చికిత్స, ఆత్మకు స్వస్థత కలుగుతుంది ప్రియులారా. ఆత్మీయ స్వస్థత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనము ఇంకొక విషయము చూద్దాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూద్దాము. 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకెనను.
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ చూసినప్పుడు మన పేతురు రాసిన పత్రికలో ఒకటవ ఒకటవ పత్రికలో మనం చూసినప్పుడు మన పాపముల విషయమై ఆయనే చనిపోయాడు, నీతి విషయమై మనము జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు మన పాపములు మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆ గాయముల చేత మనకు మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ కూడా మనము ఆత్మీయ స్వస్థత మనము చూడవచ్చు. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే మన పాపముల విషయమై మారుగా సబ్స్టిట్యూషన్గా ఆయనే మ్రాను మీద మోసుకొని ఆ యొక్క మన పాపములన్నీ, శిక్షను అన్నీ ఆయన భరించి మనకు విడుదల అనుగ్రహించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగ చూసినప్పుడు ఆయన పొందిన దెబ్బలు మనకు శరీర స్వస్థత కలిగిస్తున్నాయి, తర్వాత ఆత్మీయ స్వస్థత, మన యొక్క ఆత్మకు సంబంధించిన స్వస్థత కూడా కలిగిస్తున్నాయి అని చెప్పి లేఖనములు వివరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆ యొక్క కొరడాలతో కొట్టించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ శ్రమపడ్డాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ యొక్క కొరడా అనేది ఆ యొక్క లెదర్తో తయారు చేయబడి ఉంటుంది. అది ఒక పోస్టుకు, ఒక ఒక యొక్క ఒక వర్టికల్ పోస్టుకు అట్లా చేతులు కట్టేసి, తర్వాత వెనక భాగం అంతా ఓపెన్గా ఎక్స్పోజింగ్గా ఉండేటట్టు చేసి, తర్వాత కొరడాలతో ఈ కొడతారు పిల్లలు. ఆ యొక్క కొరడ చూసినప్పుడు దానికి ఒక కొంకులు ఉంటాయి, ఒక దాని ఎముకల కొంకులు ఉంటాయి, లేదా కొన్ని మెటల్ పార్ట్స్ కూడా దానికి అటాచ్ చేయబడి ఉంటాయి. ఎలాగైతే ఆ యొక్క మనిషి మీద కొరడా దెబ్బలు కొడతారో అది ఒకసారి చొచ్చుకొని పోయి శరీరానికి, ఆ యొక్క చర్మం నుంచి చొచ్చుకొని పోయి కొంచెం మాంసం కూడా బయటికి వస్తున్నట్లు మనము చూస్తున్నాం ప్రియులరా. ఆ యొక్క రోమా సామ్రాజ్యం యొక్క న్యాయ విధి ఏంటంటే 40 కంటే ఎక్కువ కొట్టకూడదు, 40కు మించి కొట్టకూడదు అని. కొరడా దెబ్బలు కొడితే ఒకవేళ చనిపోయే అవకాశం ఉంది కనుక వాళ్ళు 40 ఆ లోపు కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు అని మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 39 కొరడా దెబ్బలు ఈ లోకంలో ఉన్నప్పుడు తిన్నాడు ప్రియులరా. ఆయన యొక్క బట్టలు తీసివేసి, ఆ యొక్క ఏమీ వస్త్రము లేకుండా ఆ యొక్క సమాజ మందిరంలో ఆయనను ఒక స్తంభానికి కట్టేసి, తర్వాత ఆయనకు 39 కొరడా దెబ్బలు మన నిమిత్తము ఆయన అనుభవించాడు. అది ఒక అవమానంగా అందరి ముందు సమాజంలో, సర్వ సమాజ మందిరంలో అలాగూ చేస్తారు ప్రియులారా. అందరూ చూస్తుండగా ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టించి అపహాస్యము, తర్వాత అవమానము అన్నీ భరించినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క న్యాయ విధి ప్రకారము మనము ఒకసారి చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మనము ఒక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండంలో అది రాయబడి ఉంది. ఆ యొక్క కొరడా దెబ్బలు ఎలాగూ కొడతారు అని చెప్పేసి మనకు అక్కడ రాయబడినట్లు మనము చూస్తున్నాము ప్రియులారా. ఆ యొక్క కొరడా దెబ్బలు ఎలాగూ విధిస్తారు అనేది ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినప్పుడు, మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతునికి నీతిమంతుడనియు దోషిని దోషిననియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వానిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుని దుష్టుడికి నీచుడుగా కనబడునేమో. అలాగూ 40 దెబ్బలు మాత్రము ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క అక్కడ తీసుకొని వెళ్ళి న్యాయసభకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనను పడుకోబెట్టి, తర్వాత నేరం కొలది లెక్క పెట్టి దెబ్బలు కొడతారు అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో, ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. ఇలాగూ మన ప్రభువు అలాగూ ఘోరమైన శిక్ష, అవమానకరమైన శిక్ష, కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు మన నిమిత్తము ఆయన అనుభవించినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ చూస్తాము. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 147వ కీర్తన 147
147వ కీర్తన 3వ వచనంలో ఇలా ఉంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మనము గుండె చెదిరిన వాళ్ళము ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాగు చేయువాడు అని మనం చూస్తున్నాం. బాగు చేయుటకు సమర్థుడు, వారి గాయములను కట్టువాడు అని మనము చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 129:3లో మనం చూసినప్పుడు, దున్నువారు నా వీపును దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని మనం చూస్తున్నాం ప్రియులారా. దున్నువారు ఆయన వీపును ఎలాగూ చేశారంటే, ఒక రోస్ లాగా ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఒక రోస్ ఎలాగూ ఏర్పడతాయో అది మనము ఏర్పడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వీపులో మనము చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనము చూస్తే ఒకటి చదువుకుందామండి. ఒక వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయము 1-3 వచనాలు చూసినప్పుడు, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు అని చెప్తున్నాడు పిల్లలా. తర్వాత 5వ వచనంలో, ఇదిగో ఈ మనుష్యుడు అని మనము చూస్తున్నాం, పెద్ద అక్షరాలతో రాయబడింది. అలాగూ ఆయనను కొరడాలతో కొట్టించాడు తర్వాత పిలాతు, తర్వాత అరచేతులతో కొట్టిరి అని మనం చూస్తున్నాం. ఆయన పొందాడు దెబ్బలు. ఇవన్నీ దెబ్బలు ఇక్కడ రికార్డ్ చేయబడి ఉన్నాయి మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో. మత్తయి సువార్తలో కూడా మనము చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27-26 నుంచి మనము చదువుతున్నప్పుడు, వారు 27 నుంచి, ఆయన అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటములెల్లి ఆయనకు తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. తర్వాత 26వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించిరి. కొరడా దెబ్బలు కొట్టిన తర్వాతనే చాలా మటుకు బ్లడ్ లూజ్ అయిపోయి, బ్లడ్ మొత్తము దాదాపు 60% వరకు బ్లడ్ అంతా బయటికి వచ్చేస్తుందండి. బయటికి వచ్చినా కూడా మళ్ళా ఆయనను సిలువ వేయడానికి అప్పగించినట్లు మనము చూస్తున్నాము. ఆ యొక్క డీహైడ్రేషన్, దాహము చాలా అవుతుంది. ఆ సమయంలో మరి ఆయనను వస్త్రాలు తొడిగించి మరి సిలువను మోయుటకు ఆయనను తీసుకువెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం ప్రియులరా. ఆ యొక్క ఘోరమైన శిక్ష, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క దెబ్బలు అవన్నీ మన కోసం అనుభవించాడు. కేవలం మనకు ఆత్మీయ స్వస్థత, మన యొక్క నీతిని బట్టి మనల్ని జీవంలోనికి నడిపించుటకు ఆయన ఇలాగూ శ్రమ పొందాడని గట్టిగా నమ్మి మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.